అల్లూరు జిల్లాలో గిరిజనుల వినూత్న నిరసన చేపట్టారు. మారగడ మేఘాల కొండపై ఎకో టూరిజం వద్దు అని ఊరేసుకొని ఆందోళనకు దిగారు. కొండపైకి వచ్చే టూరిస్టుల ఆధారంగా 600 కుటుంబాలు జీవిస్తున్నాయని గిరిజనులు తెలిపారు. ఎకో టూరిజం పేరుతో జీవనోపాధిని దెబ్బతీయొద్దని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Eco tourism. 600 కుటుంబాలు జీవిస్తున్న ఈ ట్రైబల్ ఏరియాలో ఇక ఎకో టూరిజం వద్దు అని చెప్పి అక్కడి గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. ఎకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ఒకవైపు నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా ఈ గిరిజనులు నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అల్లూరు జిల్లాలో ప్రధానంగా అరకు అవ్వచ్చు, తాడేరు అవ్వచ్చు, తదితర ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని ఇప్పటికే మంత్రి కూడా ప్రకటించారు, ప్రభుత్వం కూడా ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి నిధులు కానీ లేకపోతే భూములు కానీ సహకరించే పరిస్థితి కనపడుతుంది. ఎకో టూరిజం ఇతర రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందింది, మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందాలి, కేరళ టైప్ లో కూడా వీళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ గిరిజనులు మాత్రం చాలా కాలంగా కూడా వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎకో టూరిజం పేరుతో ప్రభుత్వం భూములు తీసేసుకుంటే తామంతా కూడా రోడ్డు మీద పడతాం. ఇప్పటికే ఆ టూరిజం మీద వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళతో బతుకుతున్నాం. 600 మంది వరకు కూడా కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు ఎకో టూరిజం మమ్మల్ని అందరూ బయట పంపించేస్తారు, మా బతుకులు ఏంటి, వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి. గత కొంతకాలంగా కూడా కొన్ని మాసాలుగా కూడా ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళైతే ఉరి వేసుకుని ఉన్నట్టుగా కూడా నిరసన వ్యక్తం చేశారు. వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గిరిజన భారీ ఎత్తున పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎకో టూరిజం అనుమతించేది లేదు, ఎకో టూరిజం వస్తే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వాళ్ళందరూ హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితిలో కూడా నష్టం జరగకుండా చూస్తామని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరి ఏమవుతుందో ప్రభుత్వం చెప్పే దానికి గిరిజనులు ఒప్పుకునే పరిస్థితి కనిపించడంలో ఎకో టూరిజం అయితే వద్దని నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ఉపాధి చూపే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పుడు కూడా గిరిజనులు అయితే అంగీకరించే పరిస్థితి కనిపించట్లేదు. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ వాసు.